ఈవిడ. సో బేసిక్లీ ఐ నో యూ గైస్ హావ్ బీన్ వెయిటింగ్. సో ఈ క్రేజీ కాంబినేషన్ తో నేను ఇప్పటి వరకు చేసిన ఎపిసోడ్ లో ఒక లెక్క, ఇప్పుడు నుంచి ఇంకొక లెక్క. మామూలు ఎంతమంది చెప్పారు? ఎందుకు టెన్షన్? ఇది కొత్త స్క్రిప్ట్, కొంచెం వర్డ్స్ అటు ఇటు అయ్యాయి, కంటెంట్ సేమ్. వి హావ్ ద హాటెస్ట్ సింగర్ సమీరా, హాటెస్ట్ and we have the sensational star సాకేత్ కోహండూరి. ఇది ఓకే, హాటెస్ట్. నీకు ఎందుకు సాకేత్ లైఫ్ లో ఫస్ట్ టైం విన్నాను, ఆనందంగా. హాటెస్ట్ సింగర్ సమీరా విత్ సెన్సేషనల్ సింగర్ సాకేత్. లేచేసరికి కెమెరా యాంగిల్ సెట్ కాలేదు కాబట్టి కూర్చున్నా. ఎలా ఉంది మీ ఫీలింగ్ రైట్ నౌ? హౌ ఆర్ యు ఫీలింగ్? నా లైఫ్ లో ఇంతవరకు ఇలాంటి షో నేను చేయలేదు. నా ఫీలింగ్ చెప్పాలా? గంగార్ ఇగో మా అమ్మ నాన్నతో కలిసి చూసేలా లేదనుకో, తర్వాత ఉంటుంది. ఏ ఊరుకోండి, సీరియల్స్ చేశారు ఇదో లెక్క. చెప్తున్నా మామూలుగా వేసా, సైలెంట్ గా లేసా. సీరియల్ స్టార్ సమీరా చెప్తా, దాని గురించి కూడా చెప్తా. జస్ట్ కిడింగ్. సో ఇప్పుడు వెల్కమ్ టు నిఖిల్ తో ముద్దు ముచ్చట్లు. ఇప్పుడు మీరు వచ్చిన వెంటనే ఫస్ట్ నేను అడగబోయే ప్రశ్న కాదు, ఒక గేమ్ ఉంటది. ఆ గేమ్ లో నీది నువ్వే చెప్పుకో. నేను మీకు ఇంట్రో ఇవ్వలేదు. సో ఇప్పుడు మీరు సాకేత్ గురించి అచ్చమైన తెలుగులో, కేవలం తెలుగులో మాత్రమే 60 సెకండ్లు కన్ను ఆర్పకుండా మాట్లాడాలి సాకేత్ గురించి. ఓకేనా? తర్వాత మీరు అదే అనుకుంటారేమో, మీకు కూడా అది కాదు, ఆలోచించు. ఇప్పుడు ఆల్రెడీ 60 seconds ఆలోచిస్తున్నా. ఇప్పుడు మీరు తప్పు ఇంగ్లీష్ పదం అనేది వాడకుండా వాడిన ప్రతిసారి ఒక షాట్ వేయాలి. ఏ షాట్? అది ఏదైనా అవ్వచ్చు, ఒక షాట్ వేయాలి. ఇట్స్ ఆర్గానిక్ హెర్బల్. ఓకే, హెర్బల్ అంట. అండ్ హెర్బల్ అంటే కంపల్సరీ రేపు మోషన్. అండ్ యువర్ టైం స్టార్ట్స్ 3, 2, 1. సాకేత్ అనేటువంటి ఒక వ్యక్తి చాలా అద్భుతమైన వ్యక్తి అని మాత్రం నేను చెప్పను, ఎందుకంటే ఆయనలో చాలా 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 విషయాలు లోపల దాగి ఉన్నాయి. సాకేత్ చిన్న వయసు నుంచే నాకు తెలుసు, అతనితో మంచి స్నేహం ఉంది. కాకపోతే అప్పుడప్పుడు అతని కోతి చేష్టల వల్ల నేను దానిలోంచి కొంచెం బయటికి అలాగా మా స్నేహాన్ని కట్ చేస్తూ, మా స్నేహాన్ని మధ్య మధ్యలో అలాగా చిన్న చిన్న వదులుకుంటూ మేము చాలా అద్భుతమైన స్నేహాన్ని కొనసాగిస్తున్నాం. అతను ఒక మంచి గాయకుడు. అతని గాత్రంతో ఎంతో మంది తెలుగు ప్రజల్ని ఉర్రూతలూగించాడు, వాళ్ళు అల్లాడిపోయేలాగా చేశాడు. ఆ వ్యక్తి గురించి ఎంత చెప్పినా తక్కువే. నేను తెలుగులో శుభ్రంగా మాట్లాడతాను మీకు ఈ రౌండ్ లో. ఇప్పుడు సాకేత్, నువ్వు ముగ్గురు గురించి మాట్లాడారు. ఒకటి పూజిత గురించి, ఇంకొకటి సోనీ గురించి, ఇంకొకటి సమీరా గురించి. విత్ ఇన్ 60 seconds, నో ఇంగ్లీష్ వర్డ్. అండ్ యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1, గో. పూజిత నాకు చిన్నప్పటి నుంచి మంచి స్నేహితురాలు. మేము చిన్నప్పుడు ఒకటే పాఠశాలలో చదువుకున్నాము. గోటి బిళ్ళ ఆడుకున్నాము. అవి మేము ఆడలేదు, మేము వేరే వేరే ఆటలు ఆడుకున్నాము చిన్నప్పటి నుంచే. అలాగే తన్ని పెళ్లి చేసుకున్న తర్వాత నా జీవితం చాలా బాగుంది. అండ్ అన్నాను, ఒక షాట్ వచ్చింది. నా అంత మంచి ప్లేయర్ ఎవడైనా ఉంటాడా? అది కాదు, అది కౌంట్ లో. సోనీ కొమాండూరి అనగా సాహితీ కొమాండూరి నా చెల్లి. తను చక్కటి తల్లి, బంగారు తల్లి. తను పాడిన చిత్రం పేరు బాహుబలి. దాంట్లో హంసనావ అనే చక్కటి పాట పాడింది. ఆ పాట పాడినందువల్ల, ఆ పాట విని ఈ పాట నాకెందుకు రాలేదే అని అల్లాడిపోయిన సింగర్ సమీరా భరద్వాజ్. అల్లాడిపోయిన గాయని సమీరా భరద్వాజ్. ఆవిడ కూడా చక్కటి గాయని. మరి ఈరోజు చాలా అందమైన దుస్తులు ధరించి, చాలా అందమైన కురులు అలా దువ్వకుండా వచ్చింది. ఈ పాటికే 60 సెకండ్లు అయిపోవాలి. ఇప్పుడు మనం ఏంటన్నావి ఏవేవో ఎక్స్క్లూజివ్ ముద్దు ముచ్చట్లు షార్ట్స్. ముద్దులు అంటే నిజం అనుకున్నారు. సో ఇది అదేంటి, చిల్లీ ఫ్లేక్సా? నేను చిల్లీ చేస్తా. నేను చిల్లీ చేస్తా. నేను చిల్లీ చేస్తా. నాకు ఇది చాలా కలర్ఫుల్ గా కనిపిస్తుంది. పైన చిల్లీ ఫ్లేక్స్ ఉన్నట్టున్నాయి. సో బేసిక్ గా ఆ నిమ్మకాయ ఏదైతే తేడా చేస్తుందో దాన్ని కారం కొంచెం బ్యాలెన్స్ చేస్తుంది. సో జాగ్రత్త పడుతున్నా. చియర్స్. చియర్స్ గైస్. 3, 2, 1. చిలక్కి